ఏందంటే రామురాతో తనజ మీద కక్ష పెట్టుకొని గొడవ పెట్టుకుంటుందని నేను అనుకోగలుగుతున్నా. ఎందుకు? ఎందుకంటే తనజ ఎలా ఉంటుందంటే తన మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడదు. అందరూ తను మాస్క్ వేసుకొని మాట్లాడుతుంది అంటున్నారు కానీ తను రియాలిటీగా మాట్లాడుతుంది. హ్మ్. తనకి నటించడం రాదు. హ్మ్. సో బయట అందరూ రొమాన్స్ క్రియేట్ చేసినంత మాత్రం తను బ్యాడ్ మాత్రం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు పైన చెయ్యేస్తుంటే తనుజ గారు లీనియన్స్ ఇస్తున్నారని చెప్పి హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారు మీరు. అంటే ఒక పర్సన్‌గా చేసినప్పుడు మనం తీసి పడేసి గొడవ పెట్టుకుంటే అది గొడవ అవుతుంది కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా! తీసేయి నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. సో తను అట్లా అనుకోని చెప్పేసి చేయించుకుంది. అంటే నిన్న అందరి ముందు పవన్ దగ్గరికెళ్ళేసి "నువ్వు ఎయ్యిరా చెయ్యెయ్యిరా పర్లేదు క్యూట్" అనుకుంటా వెళ్ళింది కదా! మేబీ అందులో ఉన్న 'బిగ్ బాస్'లో ఉన్న వాళ్ళందరికీ కోపం రావాలని అట్లా చేసిందేమో. ఓకే. రీతు చౌదరి ఎలా ఆడుతుంది? ఏందంటే రామురాతో తనజ మీద కక్ష పెట్టుకొని గొడవ పెట్టుకుంటుందని నేను అనుకోగలుగుతున్నా. ఎందుకు? ఎందుకంటే తనజ ఎలా ఉంటుందంటే తన మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడదు. అందరూ తను మాస్క్ వేసుకొని మాట్లాడుతుంది అంటున్నారు కానీ తను రియాలిటీగా మాట్లాడుతుంది. హ్మ్. తనకి నటించడం రాదు. హ్మ్. సో బయట అందరూ రొమాన్స్ క్రియేట్ చేసినంత మాత్రం తను బ్యాడ్ మాత్రం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు పైన చెయ్యేస్తుంటే తనుజ గారు లీనియన్స్ ఇస్తున్నారని చెప్పి హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారు మీరు. అంటే ఒక పర్సన్‌గా చేసినప్పుడు మనం తీసి పడేసి గొడవ పెట్టుకుంటే అది గొడవ అవుతుంది కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా! తీసేయి నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. సో తను అట్లా అనుకోని చెప్పేసి చేయించుకుంది. అంటే నిన్న అందరి ముందు పవన్ దగ్గరికెళ్ళేసి "నువ్వు ఎయ్యిరా చెయ్యెయ్యిరా పర్లేదు క్యూట్" అనుకుంటా వెళ్ళింది కదా! మేబీ అందులో ఉన్న 'బిగ్ బాస్'లో ఉన్న వాళ్ళందరికీ కోపం రావాలని అట్లా చేసిందేమో. ఓకే. రీతు చౌదరి ఎలా ఆడుతుంది?